42% బీసీ డిక్లరేషన్ విషయంలో పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మాట్లాడదాం వీటి గురించి. నాతో పాటు బాలరాజ్ యాదవ్ ఉన్నారు, బీసీ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే బాలరాజ్ అన్న. నమస్తే భార్గవ్ గారు. 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. మీ పార్టీ స్టాండ్ ఏంది? ఎందుకంటే కవిత కూడా బయటకు వచ్చి బీసీల గురించి కొట్లాడుతుంది. మీరు కవిత వేరని కూడా రకరకాల చర్చలు జరుగుతుంది. మీరు ఏమనుకుంటారు అసలు ఈ 42% దీని గురించి? ఇవాళ బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు కావాలనే అంశం మీద భారత రాష్ట్ర సమితిగా 2004 సంవత్సరంలోనే ఆ రోజు మా అధినేత కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి ఆర్ కృష్ణయ్య గారిని వెంటబెట్టుకొని ప్రధానమంత్రిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి రాగానే 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే బలైన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో 33% రిజర్వేషన్లు కావాలని 396 జీవో తీసుకొచ్చిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. శాసనసభలో శాసన మండలిలో 33% రిజర్వేషన్లు బలైన వర్గాలకు ఉండాలని చెప్పేసి మరి విద్యా ఉద్యోగ రంగాల్లో పాటుగా స్థానిక సంస్థలు ఉండాలని చెప్పేసి తీర్మానం చేసి చట్టసభల్లో కూడా స్థానిక సంస్థలే కాదు చట్టసభలైనటువంటి పార్లమెంట్ అదేవిధంగా శాసనసభలో కూడా ఉండాలని తీర్మానం చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. ఈ వాస్తవాలను ఇలా గమనించమని చెప్తా ఉన్నాం. ఇవాళ హైకోర్టు తీర్పులు చూసినాం, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పులు చూసినాం. వివిధ రాష్ట్రాల్లో ఈ బలహీన వర్గాలకు సంబంధించి అయితే 50% సీలింగ్ ఉందో ఆ 50% సీలింగ్ అనేది ఉండడం వల్ల ఇలా చాలా రాష్ట్రాలు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని ఇలా గుర్తు చేస్తా ఉన్నాం ఈ టీవీ ద్వారా. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% బీసీ ఆర్డినెన్స్ గురించి మీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇది చెత్త ఆర్డినెన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఏంటి నేనేమంటే ఉన్నారా దానికి? భార్గవ్ గారు, బీఆర్ఎస్ పార్టీగా మేమన్నది కాదు, మేమంటే రాజకీయం అని మీరు అంటారు. ఇవాళ నరహరి అని చెప్పేసి మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక అధికారి ఈ ఆర్డినెన్స్లతోటి ఏమి ఒరగదని చెప్పేసి వారు మాట్లాడారు. బలహీన వర్గాల సంబంధించి దేశవ్యాప్తంగా ఒక కమిషన్ ఉంటే ఆ కమిషన్కి చైర్మన్గా పనిచేసిన ఈశ్వరయ్య గౌడ్ గారు ఈ ఆర్డినెన్స్ ఒక చెత్తబుట్టలు వేసిన కాగితంతో సమానమని వారు మాట్లాడినారు. ఇలా చిరంజీవులు గారు ఐఏఎస్గా ఉన్నారు, వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అదేవిధంగా ఇలా ఇంటలెక్చువల్ ఫోరం పేరుతోటి ఇలా బీసీల కోసం కొట్లాడుతున్న చిరంజీవులు గారు ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు ఉరిగేది ఏం లేదని వారు అన్నారు. ఇలా భారత రాష్ట్ర సమితిగా మేము కూడా మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. అయా ఇవాళ 42% రిజర్వేషన్లు అయితే కామారెడ్డిలో మీరు పెట్టినారో ఆ 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఏదైతే అమలు చేసే తీరు ఏదైతే ఉందో దాంట్లోనే ఇలా భారత రాష్ట్ర సమితి ఆక్షేపణ చేస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే జీవోలు ఇచ్చిన కాంచి మొదలు పెడితే అమలు చేసిన విధానం మొదలు పెడితే మీరు ఏదైతే సర్వే డెడికేషన్ కమిషన్ వేసి ఏకసభ్య కమిషన్ వేశారు. వాస్తవంగా ఏకసభ్య కమిషన్ అనేది ఒక్కడుండడం ద్వారా ఏం స్టడీ చేయగలుగుతారు? డెడికేషన్ కమిషన్లో నువ్వు మెంబర్స్ వేసుకుంటువి. అదేవిధంగా 1-2 సంవత్సరాలు సీరియస్గా బలహీన వర్గాలకు సంబంధించి ఏం చేయాలి ఈ డెడికేషన్ కమిషన్? బలహీన వర్గాలు ఎవరైతే బీసీలు ఉన్నారో ఈ బీసీల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యా పరిస్థితి ఏంటి, సామాజిక పరిస్థితి ఏంటి, ఎకానమిక్ పరిస్థితి ఏంటి, పొలిటికల్ పరిస్థితి ఏందని చెప్పేసి క్యాస్ట్ సర్వే చేయాల్సిన అవసరం ఉండే. దానికి ఏదో అడావుడిగా ఏదో తూతూ మంత్రంగా స్థానిక సంస్థల ఎలక్షన్ రేపు వస్తున్నాయి కాబట్టి హైకోర్టు ఆల్రెడీ జూలైలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక మొట్టికాయ వేసింది కాబట్టి సెప్టెంబర్ 30 లోపు నువ్వు ఎలక్షన్ ముగించాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది కాబట్టి ఏదో అడావుడిగా ఏదో జీవోలు ఇచ్చి ఏదో చేస్తున్నామని చెప్పేసి పెదాల మీద ప్రేమ చూపెడుతున్నట్టు రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలకి కావాల్సింది పెదాల మీద ప్రేమ కాదు రేవంత్ రెడ్డి గారు, హృదయంలో ప్రేమ కావాలి. నీ దగ్గర హృదయంలో ప్రేమ లేదనడానికి కారణం చెప్పనా భార్గవ్ గారు? హృదయంలో ప్రేమ నీకు ఉన్నట్టయితే ఇవాళ మీరిచ్చిన జీవోలకి మీరిచ్చిన ఆర్డినెన్స్లకి గవర్నర్ ఆమోదం కావాలి, మరి అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం కావాలి. కేంద్ర ప్రభుత్వం సంబంధించి ప్రధానమంత్రి గారు ఉభయ సభల్లో ఈ బిల్లు గురించి డిస్కస్ చేయాలి. ఈ అంశాన్ని పక్కన పెడదాం రేవంత్ రెడ్డి గారు. మీకు ఒకవేళ బీసీల గురించి హృదయంలో ప్రేమ ఉన్నట్టయితే ఇలా మీ మంత్రివర్గం అనేది ఎవరి చేతులు ఉంటుంది భార్గవ్ గారు? రేవంత్ రెడ్డి గారి చేతులు ఉంటుంది. ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి, తన మంత్రివర్గాన్ని విస్తరించుకునే అధికారం. ఆ మంత్రివర్గంలో 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఏ లోళ్ళు ఉండదు కదా, అప్పుడు నీ చిత్తశుద్ధి నిరూపించబడుతుంది కదా. ఇవాళ 15 మంత్రులు ఇచ్చావు నువ్వు, 15 మంత్రులు 42% అంటే 6 నుంచి 7 రావాలి భార్గవ్ గారు. ఇవాళ ఈ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు భార్గవ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఒక బీసీ నాయకుడుగా పార్టీలకు అతీతంగా పార్టీలో 42% ఇస్తామంటారు కదా. పార్టీలో ఇవ్వడం ద్వారా వచ్చే లాభం ఏమి లేదు బలహీన వర్గాలకి. ఇలా చట్టం ద్వారా వస్తే ఏంటంటే అది హక్కుగా మారుతుంది. పార్టీల ద్వారా వేస్తే బిచ్చం అవుతుంది.
అర్థమైందా బ్రదర్? పార్టీలు వేసేటువంటిది అది మనం అడుక్కున్నట్టు అవుతుంది. కాబట్టి అది కాదు కావాల్సింది, బలైన వర్గాలు చట్టం ద్వారా కావాలని కోరుకుంటారు. మీరు కూడా అదే చెప్పారు. కామారెడ్డిలో మీరు నవంబర్ 2023లో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఓబీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఓబీసీల యొక్క గొంతు కోసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీరు చెప్పింది ఏంది? చట్ట రూపంలో 6 నెలల లోపే బీసీలకు 42% రిజర్వేషన్ అన్నమాట వాస్తవం కాదు. నేను అడుగుతున్నా భార్గవ్ గారు, ఒకవేళ తప్పును పడుతున్నారు మీరు. మేము పార్టీ ఎమ్మెల్సీ ఏమో ఆమె రాజ్యాంగంలో సంబరాలు చేసుకుంటుంది, లేకపోతే కలర్లు పూసుకొని వాళ్ళ ఇంట్లో మొత్తం ఇది చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఇద్దరు కవిత వేరు, బీఆర్ఎస్ వేరా? రాజ్యాంగంలో ఆర్టికల్ 31C ప్రకారం ఒక బిల్లు శాసనసభ ఉభయ సభలలో ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పంపిన బిల్లు ఒకవైపు ఉండగా మళ్ళా ఆర్డినెన్స్ పేరుతోటి క్యాబినెట్ సమావేశం పెట్టి మరొక జీవో తీసుకురావడాన్ని రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు, రాజ్యాంగ పరిధి ఏం చెప్తుందని దాన్ని ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఊకనే ఏదో బీసీలను మెప్పించడం కోసం ఒకసారి ఇప్పుడు ఒకవైపు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం బిల్లు పంపినావు కదా, దాన్ని ఆమోదించే ప్రయత్నం ఏమైనా చేసినావా రేవంత్ రెడ్డి గారు? అడుగుతున్నాను నేను ఇవాళ మీ టీవీ ద్వారా. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతికి పంపిన బిల్లు గురించి ఏమైనా చేసిర్రా? వీళ్ళు ఒక్కసారైనా రాష్ట్రపతిని కలిసిర్రా? లేకపోతే ప్రధానమంత్రి మోదీ గారిని ఎప్పుడైనా కలిసిండా? సుమారు 50 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్లు మాకు కల్పించండి, బలిన వర్గాలు చాలా కోరుకుంటా ఉన్నారు, మా ప్రభుత్వం కూడా దాని కోసం పనిచేస్తుంది, దయచేసి ఈ అంశాన్ని పరిశీలించండి అని ఎప్పుడైనా ప్రధానమంత్రికి వినతిపత్రం ఇచ్చిన సందర్భం కానీ, ఏదైనా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికో సాధికారత శాఖ మంత్రికో ఇచ్చిన సందర్భం కానీ, అదేవిధంగా రాష్ట్రపతికి కలిసిన సందర్భం కానీ ఉన్నదా అని అడుగుతా ఉన్నా. నా ప్రశ్న ఏంటంటే కవిత వేరు బీఆర్ఎస్ వేరా అనే ప్రశ్న. కవిత ఒకటే, బీఆర్ఎస్ ఒకటే. చేసుకుంటుంది. కవిత ఒకటే, బీఆర్ఎస్ ఒకటే. తను జాగృతిగా ఆ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ కోసం ఎప్పుడు మేము ప్లాన్ చేయలే. ఆమె తెలంగాణ జాగృతిగా ఈ సంస్కృతిని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఆమెకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకైతుంది బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకైతుంది అంటున్నా నేను. మీరేమో తప్పు పడుతున్నారో ఆమె మద్దతు ఇస్తుంది. బీసీల గురించి మాట్లాడుతూ ఉంది, తప్పే ఉంటది. ఒక జాగృతి అనే సంస్థ బలిన వర్గాలకు 100% రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడుతూ ఉంది, తప్పే ఉంటది. అదే మరి ఇప్పుడు నిన్న ఢిల్లీకి వాళ్ళు పోతా ధర్నా ఎందుకు చేస్తా ఉన్నది? నేను ఏమంటున్నంటే ఇలా మీరేదో సోషల్ మీడియాలో మీరేదో టీవీలలో భూతత్వంలో చూపించి దాని గొప్పగా ఏదో పెద్దగా చూపెడుతారు కానీ ఇలా కవిత గారు అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా బ్రదర్? నేను అడుగుతాను. నేను 42% రిజర్వేషన్లు ఇవ్వాలనడం తప్ప? తన యొక్క జాగృతి అనే స్వతంత్ర సంస్థ ద్వారా అడుగుతుంది, తప్పే ఉంటది. ఒక బతుకమ్మ అనే దాన్ని విశ్వవ్యాప్తం చేసింది, తప్పే ఉంటది. కాబట్టి మీకు ఇదేదో అన్నట్టుగా మీ భారత రాష్ట్రానికి అడుగుతలేదా? బీసీలకు 40% ఇస్తా ఉన్నావు, చట్టం చేయరా బాబా అని అడుగుతలేదా? ఆర్డినెన్స్ తప్పు పడుతుంది. ఆర్డినెన్స్ మళ్ళీ కవిత గారు తప్పు పడుతూనే ఉంది కదా, కవిత గారు కూడా తప్పు పడుతుంది కదా. నువ్వు ఆర్డినెన్స్ తో ఇచ్చేసి ఏదో మసిమిసి మార్కెట్లు అమ్మడం కాదు, దాన్ని అమలు చేయాలని చెప్తూనే ఉంది కదా. నేను అంటున్నది అమలు చేయాలంటుందిగా. ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఒకవేళ స్వాగతించవచ్చు, కానీ దాన్ని అమలు చేయాలని నువ్వు చేయకపోతే ఏదో ఆర్డినెన్స్ ఎడిపోయింది, రాష్ట్రపతి బిల్లు ఎడిపోయిందని తను అడుగుతుంది కదా. కాబట్టి ఇలా మీరు నానార్థాలు వెతికి అర్థాలు వెతికి ఇదేదో చేసి అసలు విషయాన్ని డైవర్ట్ చేయకండి. ఇప్పుడు 5, 6 ఈ డేట్లలో మంత్రివర్గము, ముఖ్యమంత్రి, పార్టీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నారు. వాళ్ళు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. ఈ బీసీల 42% రిజర్వేషన్ల కొరకు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జంతర్ మంతర్ దగ్గర అందరు పోతారు, తానా అంటే తందానా అంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా పోతాడు. మేమంతా ఒక 6-7 నెలల నుంచి మొత్తం కష్టపడుతున్నాం, అన్ని రకాల జీవోలు తెచ్చినాం, అన్ని రకాల సంబంధించినటువంటి కమిషన్లు వేసినాం, అన్ని రకాల ఎంక్వైరీలు చేసినాం. మరి ఏం చేయమంటారు? మమ్మల్ని గవర్నర్ ఆమోదం తెలపపాయ్, రాష్ట్రపతి ఆమోదం తెలపపాయ్, పైన మోడీ ఉండే ఓబీసీ ప్రధానమంత్రి ఉండే అన్యాయం చేస్తుండే ఓబీసీలకు. మరి ఏం చేస్తాం? హైకోర్టు ఎలక్షన్ జరపమంటుందే కాబట్టి మరి తప్పదు కదా. హైకోర్టు జరపమంటుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లన్నీ నిర్వీర్యం అవుతుండే స్థానిక సంస్థలన్నీ. మరి ఏం చేయమంటారు? ప్రజలారా మీకు ఎలక్షన్ జరుపుతామని అంటారు అన్నమాటగా అని ఏమంటారు? ఇక పార్టీల పరంగా మేము 42% ఇస్తామని అంటారు. లాస్ట్కి ఇదే జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి వీళ్ళు ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిరో అప్పటి నుంచి చెప్తుంది కాంగ్రెస్ బలైన వర్గాలకు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటుందంటే 1952లో కాకా కాలేర్కర్ కమిషన్ వేసింది, 1955లో ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను అమలు చేయింది ఎవరు కదా? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కదా. 1979లో మండల్ కమిషన్ వేసినారు, 80లో రిపోర్ట్ ఇచ్చినారు. అదే విధంగా 80 నుంచి 90 వరకు ఎవరున్నారు? దివంగత నేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, దివంగత నేత మాజీ మంత్రి
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఎవరు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ మూలాలున్న వ్యక్తులు కాదా? నెహ్రూ ఆయనే, ఇందిరాగాంధీ ఆమె, అదే విధంగా దివంగత నేత రాజీవ్ గాంధీ ఆయనే. ఎందుకు అమలు చేయలేకపోయారు? నేను అడుగుతున్నా, అమలు చేయలేకపోయారు. అమలు చేయకపోగా భార్గవ్ గారు ఇంకో మాట చెప్తా ఉన్నా, మీ టీవీ ద్వారా వినాలి, సమాజంలో ఉన్న ప్రజలందరూ, ఓబీసీ ప్రజలు వినాలే. 1990లో మరి ఆ రోజు విపి సింగ్ గారు మండల్ కమిషన్ సిఫార్సుని అమలు చేయాలనే ప్రయత్నం చేస్తే ఇదే దివంగత నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఏం మాట్లాడాలనుకుంటండి? ఏం మాట్లాడారు తెలుసా? మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ఈ దేశంలో అంతర్యుద్ధాలు వస్తాయని మాట్లాడండి. వీళ్ళ మాట్లాడేది బీసీల గురించి, వీళ్ళ బీసీల గురించి మాట్లాడే చిత్తశుద్ధిలకు ఉందా? కాబట్టి ఏమనిపిస్తుంది అంటే అంతకుడే వచ్చి సంతాన సభ పెట్టినట్టుంది. ఎవడైతే బలైన వర్గాల్ని మర్డర్ చేసిండో 75 ఏళ్ళుగా, ఎవడైతే ఈ బలైన వర్గాల హక్కుల్ని కాలరాసిండో, ఎవడైతే ఈ బలైన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిండో వాడే వచ్చి తగుదునామా అని చెప్పి నేను బీసీల కోసం ఇది చేస్తున్నానని మాట్లాడే తీరేదైతే ఉందో దీన్ని భారత రాష్ట్రం తప్పు పడతా ఉందంటారు. నేను ఓకే, సో వాళ్ళు చట్టబద్ధత కాకపోయినా కూడా పార్టీలకి అతీతంగా పార్టీ పరంగా ఇస్తా అంటారు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది? మీరు పార్టీ పరంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ కావాలని ఏ బీసీలు అడగలే. కేసీఆర్ గారే ప్రోటోకాల్ ప్రకారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ ప్రోటోకాల్, ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్, నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు భార్గవ్. 33% రిజర్వేషన్లు మార్కెట్ కమిటీలో బీసీలకు కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో. అదేవిధంగా ఇలా బీసీలకు సంబంధించి 8 ఎమ్మెల్సీలను ఇచ్చినటువంటి అవకాశం కేసీఆర్ గారు దక్కింది. అదేవిధంగా రాజ్యసభ స్థానాలు మాకు 7 వస్తే 7 ఇచ్చిన సందర్భాలు కూడా కనపడ్డవి. అదేవిధంగా నిన్నగాక మన ప్రతిపక్షంలో ఉన్నాం మేము, ఏరేక ఇవ్వచ్చు, కానీ బీసీల కోసం మన పార్టీ నిలబడదు కదా ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి మన దాసో శ్రవణ్కి ఇవ్వాలని చెప్పి హక్కున చేర్చుకున్నాం. అదేవిధంగా ఒక మండలి సంబంధించినటువంటి అయితే చైర్మన్ మన లీడర్ ఎల్ఓపి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎల్ఓపి లీడర్ మసూద్ అన్సారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఒక రాజ్యసభ వస్తే వద్దిరాజుకి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. టోటల్ గా ఈ ఎపిసోడ్ మొత్తంలో 42% రిజర్వేషన్ల అంశం విషయంలో మీ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టిరో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పొలిటికల్గా ఇచ్చే రిజర్వేషన్లు దాని ద్వారా ప్రజలకు హక్కులు ఉండవు, అవి న్యాయం జరగదు. కాబట్టి ఏదో తానా అంటూ తందానంటూ ఏదో గులాలు రంగులు పూసుకొని పాలాభిషేకాలు చేసుకున్న రేవంత్ రెడ్డి గారు నీ మనస్తత్వంలోనే బలహీన వర్గాల వ్యతిరేకమయ్యా నువ్వు. అందుకనే కదా కొల్లాపూర్ సభలో ఏమని మాట్లాడిండు? ఒక ఎమ్మెల్యే శంకర్ని పట్టుకొని బట్టలు ఉతికేవాడని మాట్లాడతావా? అంటే బట్టలు ఉతికే వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దా? రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే శంకర్ పట్టుకుని ఏం మాట్లాడి ఆ ఫ్లో అంటే బ్రదర్ లక్షలాది మంది ప్రజల సమక్షంలో మాట్లాడేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి? అన్ని వర్గాలని అన్ని కులాలను సమానంగా చూడాలి. లక్షలాది మందిలో బట్టలు ఉతికే శంకర్ ఎమ్మెల్యే చేసి మాట్లాడతావా? అంతకుముందు బసవరాజ్ సారాయ్ కాలేడా ఎమ్మెల్యే? అంతకుముందు బసవరాజ్ సారాయ్ ఎమ్మెల్సీ కాలేదా? మంత్రి కాలేదా? నువ్వే చేసినావు, ఇక పొడింగవు. అదే విధంగా ఇక ఈ చేపలు పట్టుకునేటువంటి వాకర్ శ్రీ అరట మంత్రి అని నేను మాట్లాడతాడు. వాకర్ శ్రీ నువ్వే చేసినావా? అంతకుముందు ఈటల రాజేందర్ మంత్రి కాలేదా? ఇలా డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ కాలేదా? ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? అహంకారపూరితంగా భూస్వామ్య ధోరణితోటి, పెట్టుబడిదారు ధోరణితోటి, దురహంకారంతో, అహంకారంతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్, నాలిక జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడితే బలైన వర్గాలు చూస్తూ ఊరుకోరు. అది చదువుకున్న విద్యార్థి నాయకుడిగా నేను బాధపడుతూ చెప్తున్నా ఈ మాట. ఓ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి బీసీల గురించి మాట్లాడే మాటలు ఇవి. మాటలేమో ఇవి ఉన్నాయి బ్రదర్, చేతలేమో నేను ఏదో చేస్తున్నాను చెప్పేసి పెద్ద పొడుస్తున్నా చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చేతలేమో అన్యాయంగా ఉన్నవి, మాటలేమో వ్యతిరేకంగా ఉన్నవి. ఇలా కాంగ్రెస్ పార్టీ టోటల్ గా భారతదేశంలోనే కాదు తెలంగాణలో కూడా వ్యతిరేకంగా ఉంది. దీన్ని గమనిస్తూ బీసీ ప్రజలు తెలియజేస్తా ఉన్నారు.